ఈ అమరవేల వీర స్నాపకంలో మాట్లాడడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ అవకాశం నాకు ఇక్కడ లభించిన బాబు మీరే మాట్లాడితే జర్నలిజం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉద్యమకాలను గుర్తించడం ఎట్లా అనేది ఒక ఇష్యూ. నిజమే ఎఫ్ఐఆర్లు ఉంటాయా ఉండవా, లేకపోతే ఎట్లా గుర్తించగలం? దీనికి ఇంతకుముందు మా కేసు గారు చెప్పినట్టుగా ఏ ఉద్యమం అయితే మేము చేసినామో 12.5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇవాళ కొన్ని తారుమారు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొత్తం తెలంగాణ మాట్లాడుతున్నారు. మా జర్నలిజం ఫీల్డ్లో చాలా ఆశ్చర్యంగా ఏదైతే అంతకుముందు తెలంగాణ ఉద్యమానికి ముందున్నదో ఆంధ్ర యాజమాన్యాల పెత్తనం, ఆంధ్ర జర్నలిస్టుల పెత్తనం, తెలంగాణ ఇది మీడియా తెలంగాణీకరణ కాకపోగా ఉల్టా మళ్ళా అదే జాడలు, అదే పద్ధతులు, అదే భాష మీద గొడవ, అదే యాతన. మేము కోరుకుంటున్నది ఏంటంటే మీడియా తెలంగాణీకరణ కావాలి. మీడియా ప్రధానమైన ఒక వనరు, మన అభిప్రాయాలు మారుస్తుంది, మన మెదళ్ళ మీద కూర్చుంటుంది. అది ఇప్పుడున్న మీడియా మన మెదళ్ళ మీద మళ్ళీ కూర్చోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఏం రాస్తున్నారో చూడండి, ఏం చెప్తున్నారో చూడండి, ఎంత విషయం చెప్తున్నారో చూడండి. మళ్ళీ ఒకసారి ఆ పాత పద్ధతిలో వస్తుంది. ఇది రాకుండా ఉండాలంటే మేమంతా ఉన్నాం, నిజానికి కలం సైనికులం, చాలా మంది ఉన్నాం తెలంగాణలో. ట్రైన్డ్ పీపుల్, గొప్ప పీపుల్. ఒక దశలో మీరు నంబరు మొత్తం ప్రధాన సవంతి అని అంటాం కదా, మెయిన్ స్ట్రీమ్ ఆ పత్రికలన్న ఎడిటర్లు అందరూ కూడా తెలంగాణ వాళ్ళు. కె శ్రీనివాస్ ఆంధ్ర. కానీ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అని ఒకటి ఏర్పాటు చేసి సంఘాలకు అతీతంగా, రాజకీయ అభిప్రాయాలకు అతీతంగా, ఎవరికీ సంబంధం లేకుండా ఒక ఫోరం ఆర్గనైజ్ చేసి ఇక్కడ కూర్చున్న అందరితోటి మమేకమైన ఒక సంస్థ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. మీకు తెలుసు అదంతా. లాయర్లతో, డాక్టర్లతో, విద్యార్థులతో, చివరికి సింగరేణి కార్మికులతో కూడా మమేకమై పనిచేసింది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. మాకుండే ఇబ్బంది ఏంటంటే మేము ఆంధ్ర యాజమాన్యాల పత్రికల్లో పనిచేస్తాం, తెల్లారి ఉద్యోగాలు ఊడిపోతాయి. కానీ నిలబడ్డది దేశ చరిత్రలోనే ఇట్లాంటి ఒక అస్తిత్వ ఉద్యమంలో, అంటే నువ్వు అటా ఇటా తెలుసుకునే ఒక ఉద్యమంలో జర్నలిస్టులు తటస్థులని అంటారు, ఆబ్జెక్టివ్గా ఉండాలంటారు, రకరకాల కబుర్లను చెప్తారు. కానీ ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన జర్నలిస్టులు మాత్రం వాటిని పట్టించుకోలేదు. అవును, మొత్తం సమాజం అంతా కూడా ఉద్యమంలో ఉన్నప్పుడు జర్నలిస్టులు ఎందుకు ఉండకూడదు? జర్నలిస్టులకు కూడా ఈ మాతృగడ్డ మమకారం ఉంటుంది కదా అని చెప్పి తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అని అందరితో మమేకమై కొట్లాడింది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. అదొక ఉద్యమ సంస్థ, మీకు తెలుసు. ఉద్యమం నీరసపడ్డప్పుడు, ఉద్యమం స్తబ్దతకు లోనైనప్పుడు, ఉద్యమం పరీక్షకు లోనైనప్పుడు, ఉద్యమంలో రాజీనామా లాంటివి వచ్చినప్పుడు ఒక ఒత్తిడిని, ఒక సామాజిక ఒత్తిడిని, అట్లాగే అన్ని రాజకీయ పక్షాల నుంచి ఒత్తిడిని కలగజేసిన జర్నలిస్ట్ ఫోరం. ఇది ఒక్కరి పని కాదు. గ్రామీణ ప్రాంత విలేకరుల నుంచి మొదలుకుంటే చివరికి రాష్ట్రంలో ఉన్న డెస్క్లలో ఉన్న ఆంధ్ర యాజమాన్యాల చేతుల్లో ఉన్న పత్రికల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక దిక్కు భావజాల వ్యాప్తి చేయగలిగినారు, వార్తలు రాయగలిగినారు, మరో దిక్కు ప్రత్యక్షంగా మీ అందరితో మమేకమైన ఒక ఉద్యమాన్ని నిర్మించగలరు. ఇది దేశ చరిత్రలోనే మొట్టమొదటి జర్నలిస్ట్ ఉద్యమం. వాళ్ళ వృత్తి కోసం చేస్తారు, జీతాల కోసం చేస్తారు. కానీ ఒక అస్తిత్వ ఉద్యమంలో అటా ఇటా అన్నప్పుడు పాల్గొన్నారనేది లెక్కగట్టాలని, అట్లాగే ఇది గుర్తించండి. కనీసం జర్నలిస్ట్ ఉద్యమ చరిత్రను గమనించండి. ఇదే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అనుభవమే. ఢిల్లీకి పోయినాం మేము, జర్నలిస్టులు ఎవ్వరూ ఢిల్లీకి ఇప్పటివరకు పోలేదు. 2000 మందిని మాతో పాటు ఆ పార్లమెంట్ పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. అక్కడ వీళ్ళ నుంచి రిప్రజెంటేషన్ ఉంది. ప్రతి వాళ్ళని కలుపుకొని పోయి ఉద్యోగులు,
లాయర్లు ముఖ్యంగా లాయర్లు అయితే ఆ యూనివర్సిటీకి ప్రతిసారి అందింది జర్నలిస్టులు లాయర్లు. ఇట్లా డాక్టర్లు లేరని ప్రతిసారి వాళ్ళు కష్టాల్లో ఉన్న ప్రతిసారి మేము అక్కడ ఉన్నాం. ఇట్లా హోరాహోరీ జరుగుతున్నప్పుడు జర్నలిస్టులు లాయర్లు ప్రతి సందర్భంలో బాష్పవాయు గోళాలు పడుతున్నప్పుడు మళ్ళీ ఉరికింది కూడా మేము. ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి కాబట్టి జర్నలిస్టులకు ఒక ఉద్యమకారుల గుర్తింపు ఇవ్వండి. ఇప్పుడు అన్ని డిమాండ్లు మళ్ళీ నేను చదవడం